అనలేమా, అనకూడదా? ఖచ్చితంగా వికే గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, బాబ్జీ గారికి, పట్టాభి గారికి అందరికీ నమస్కారం అండి. నిజంగా ఇది మీరు అన్నట్లుగా ఒక బాబ్జీ గారికే కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి క్షణం అని అనుకోవచ్చు. ఒక గొప్ప సన్నివేశం ఆవిష్కృతం అవుతున్నది రేపు ఉదయం 10:30 గంటలకి. నేను అనుకోవటం ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆశ్చర్యచకితులయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప విమానాశ్రయాన్ని ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా చేయగలగటం, ఇది చంద్రబాబు నాయుడు గారికి సామర్థ్యానికి ఒక గీటురాయి. అదేవిధంగా ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి, ఇప్పుడే బాబ్జీ గారు చెప్పారు, మొత్తం అధికార యంత్రాంగం చిత్తశుద్ధికి, అదేవిధంగా రైతుల వాళ్ళ యొక్క త్యాగాలకి ఫలితంగా ఇది అంటే సాకారమైనటువంటి పరిస్థితి అనండి. ముఖ్యంగా అండి, ఇది ఏ విధంగా ఉన్నది అని అంటే, ముందుగా కొంత చారిత్రక నేపథ్యం కూడా చెప్పుకోవాలండి. శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు దాదాపు 707 జిల్లాల్లో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాల్లో, అంటే మానవాభివృద్ధి సూచికల్లో వెనుకబాటుతనం ఉన్నటువంటి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటండి. అంటే దురదృష్టం ఏంటంటే, మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా అనంతపురం కంటే కూడా శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనం ఉందండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మొదటి స్థానం అనంతపురం అనుకుంటారు. కాదు, శ్రీకాకుళం జిల్లాలో వెనుకబాటుతనం ఎక్కువగా ఉంది, అక్షరాస్యత తక్కువ ఉంది. తీర ప్రాంతం ఉన్నప్పటికీ వెనుకబాటు పడిన జిల్లాగా శ్రీకాకుళానికి ఒక డ్యూబియస్ డిస్టింక్షన్ అంటాం. అంటే ఒక మంచి పేరు కాదు, చెడు పేరు. ఏంటంటే తీర ప్రాంతం కలిగినటువంటి జిల్లా వెనుకబాటుతనం అనేటువంటిది చాలా అరుదు అనమాట. అటువంటి ఒక డ్యూబియస్ డిస్టింక్షన్ శ్రీకాకుళం జిల్లాకి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు అది అంటే ముఖ్యంగా ఏంటంటే 86% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారండి. అక్కడ పట్టణీకరణ కూడా చాలా తక్కువ, దేశంలో మిగతా జిల్లాలతో పోలిస్తే. నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. అటువంటి ఇవాళ శ్రీకాకుళం జిల్లా యొక్క దిశ మారిపోయేటువంటి ఒక అవకాశం కలగటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ, చారిత్రకంగా ఎంత వెనుకబాటుతనం ఉన్నప్పటికీ, ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని మనం రూపుమాపలేకపోయాం. అనేక మంది పాలకులు వచ్చారు, చిత్తశుద్ధితో కొంత కృషి చేసినటువంటి మాట వాస్తవమే. కానీ మిగతా జిల్లాలు అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనకబడే ఉందండి. ఇంకోటి ఏంటంటే, ఒక చేదు వాస్తవం, ఇవాళ హైదరాబాదులో అండి చాలా ఈ గృహ సముదాయాల్లో, అంటే మన అపార్ట్మెంట్స్లో అక్కడ పనిచేసే వాళ్ళల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారండి. అంటే ఇంటి పనులు చేయటంలో, డ్రైవింగ్లో, వాచ్మెన్లుగా. ఎందుకంటే అక్కడ ఉపాధి లేక చాలా సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వలసలు వచ్చారు. మనం అనుకుంటాము ఎక్కువ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వలసలు వెళ్తారు, బొంబాయి అటువంటిది, అది వాస్తవమే. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వలసలు ఇటు సైడు వచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్కి, చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిందండి. ఇప్పుడు ఆ ప్రజలకి తిరిగి ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక అవకాశం ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల కలిగింది అని అంటూ అనే దాంట్లో రెండో మాట లేదండి. ఆ విధంగా ఒక చరిత్ర మళ్ళీ తిరిగి రాసుకునేటువంటి ఒక అధ్యాయం అనమాట, ఒక నూతన అధ్యాయం రాష్ట్ర చరిత్రలో ఆవిష్కృతం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా గర్వంగా చెప్పుకునేటువంటి, నేను కొంతమందితో మాట్లాడే, ఎందుకంటే మా ఇంటి పక్కల దగ్గర నాకు తెలిసిన వాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారు. వాళ్ళు చాలా, మీరు అన్నట్టుగా చాలా ఉద్వేగంగా ఇదవుతున్నారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడితే తిరిగి అక్కడికి రివర్స్ మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇంకోటి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్కై పాలసీ అనేటువంటి దాన్ని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన గట్టిగా పట్టుబట్టి ఇవాళ ఒక విమానయాన రంగాన్ని దానిలో అది మార్పు చేయబట్టి ఇదంతా సాధ్యమైందండి. అంటే నిన్న మొన్న ఎవరు చెప్తున్నారు 97లోనే, అంటే అప్పుడు ఎందుకు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాదనలు ఏదో కొన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే, ఆయన 99లోనే ఓపెన్ స్కై పాలసీ తీసుకురావాలి, కేవలం
మన భారతీయ విదేశీ మన విమానయాన రంగం అంత అభివృద్ధి చెందటం లేదు, దాన్ని క్లోజ్డ్గా ఉంచొద్దు అని చెప్పి అయితే చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఎందుకు ఇప్పుడు అని అనుకున్నారు. కానీ ఆయన వాజ్పేయి గారు ఆ రోజు ఏంటంటే అవుట్ సైడ్ సపోర్టుతో ప్రభుత్వం నడిపించినందువల్ల ఆయన అనేకమైన మార్పులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకురావడం అనేటువంటిది సాధ్యపడింది. అందులో భాగంగానే ఇవాళ దేశంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు నిర్మాణం జరుగుతున్నది. అది ఒక మన ఇదేనే కాదు, ఆంధ్రప్రదేశ్నే కాదు, ఇంకా దేశంలో అనేక ఎయిర్పోర్ట్లు రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి కూడా కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని రాజకీయ విమర్శలు, అవన్నీ కూడా తట్టుకొని అవన్నీ పక్కన పెట్టి ఆయన ముందుకు సాగటం వల్ల ఇది సాకారమైంది. ఇవాళ దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఎన్నో అనేది అందరూ చెప్తున్నారు. ఇవాళ మీడియా కూడా, జాతీయ మీడియా కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రచారం దీనికి ఇస్తుందంటే కారణం దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అండి. దానివల్ల గేమ్ చేంజర్ అనే మాట కూడా అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా గేమ్ చేంజరే ఇవాళ. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. మీరు మొన్న నేను చూశారు, మొన్న డిబేట్లో మీరు న్యూయార్క్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎట్లాగా అనేటువంటి దాని మీద నేను ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ న్యూయార్క్లోనే డాలస్లో అనుకుంటా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమండి మాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాము, మా ఊళ్ళకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున ఎప్పుడో ఫ్లైట్స్ వస్తాయి, మా ఊరు వెళ్ళాలంటే కనెక్టివిటీ లేదు, మాకు ఏదైనా ఒక గెస్ట్ హౌస్ లాంటి కొంత ఏర్పాటు చేయండి అని అక్కడ తెలుగు సంఘాలు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత ఇక్కడ కనుక హైదరాబాద్లో గెస్ట్ హౌస్లు కడితే హోటల్స్ రూమ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి, కాబట్టి నామినల్ రేట్లతో మీరు ఏదైనా గెస్ట్ హౌస్లు ఉంటే మేము ఆ గెస్ట్ హౌస్లో కొంత రెస్ట్ తీసుకొని తర్వాత మా జర్నీని మేము కొనసాగిస్తాము, మేము విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఇట్లాగా అప్ టు రాజమండ్రి వరకు అనమాట అని వాళ్ళు అన్నప్పుడు అది పెద్ద నాకు కూడా ఇదే వేసింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయటం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి మళ్ళీ సొంత ఊర్లకు పోవటం అనేటువంటిది ఒక ఎత్తు. ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావటం వల్ల ఇక్కడ రాజమండ్రి నుంచి అక్కడ ఒరిస్సాలోని పర్లాకిమిడి ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ వరకు, నేను అనుకుంటే బరంపురం కానీ కూడా పెద్దగా ఫ్లైట్ అప్ టు భువనేశ్వర్ వరకు వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది జరుగుతుందండి. మొన్న కూడా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే విక్రమ్ గారు, మనం మాట్లాడినప్పుడు డిబేట్లోనే, మీకు న్యూయార్క్ నుంచి కానీ లేకపోతే డీసీ నుంచి కానీ మనకి హైదరాబాద్ రావాలంటే ట్రాన్సిట్ టైం తీసేస్తే 16 hours పడుతుంది. అవునండి, ట్రాన్సిట్ టైం తీసేస్తే దుబాయ్లోనో లేకపోతే ఖతర్లోనో తీసేస్తే మనకి సుమారుగా 16 గంటలు పడుతుంది. మీరు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కితే వైజాగ్ వెళ్ళేసరికి, శ్రీకాకుళం ట్రైన్ వెళ్ళేసరికి సాయంత్రం 5 గంటలకో ఏమో హైదరాబాద్లో ఎక్కితే మరుసటి రోజు ఉదయం 10:30-11 గంటలకు శ్రీకాకుళం వెళ్తుంది ట్రైన్. ఆ పలాస ప్రాంతాలు అవి కూడా బుక్ చేసుకుని ఉంటే, సీట్లు దొరికితే. అంటే ఆల్మోస్ట్ అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం విజయనగరం పోవడానికి అంతే టైం పడుతుంది ట్రైన్లో. అదే ఇప్పుడు ఫ్లైట్ విశాఖపట్నం డైరెక్ట్ వాషింగ్టన్ డీసీ నుంచి, న్యూయార్క్ నుంచి, బోస్టన్ నుంచి, డాలస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఇంకొక గంట ఎక్స్ట్రాతో వైజాగ్లో దిగుతారు. అందుకని ఆ టాపిక్ మన మధ్య వచ్చింది ఆ రోజు చర్చలో. మీరు చాలా చక్కగా